వారి రాజకీయ జీవితానికి ఆరంభంగా నిలిచింది. ఆ పార్టీలో ఉంటూ అంచెలంచెలుగా ఎదిగారు. అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఆ ఇద్దరే, ఒకరు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, మరొకరు రాజ్యసభ మాజీ సభ్యుడు సీఎం రమేష్. ఈ ఇద్దరికి చంద్రబాబు పూర్తి న్యాయం చేశారు. ఇద్దరికి 2 సార్లు రాజ్యసభ సీట్లు ఇచ్చారు. అంటే 12 ఏళ్ల పాటు పెద్దల సభలో ఇద్దరు ఎంపీలుగా ఉన్నారు. అనూహ్యంగా 2019లో ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఇద్దరు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇది రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారు అంతా షాక్కి గురయ్యారు. చంద్రబాబు కుడి ఎడమలుగా ఉన్న ఈ ఇద్దరు పార్టీ మారడం ఏంటి అని అంతా చర్చించుకున్నారు. అయితే వారిని చంద్రబాబు బీజేపీలోకి పంపించారు అని వైసీపీ నేతలు విమర్శలు చేశారు. మరోవైపు చూస్తే బీజేపీలో ఇద్దరి రాజ్యసభ సభ్యత్వం పూర్తి అయ్యాక రెన్యువల్ చేయలేదు. కానీ ఇద్దరికి 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు కల్పించింది. దాంతో మొదటిసారి ఈ ఇద్దరు బిగ్ బ్రదర్స్ ప్రత్యక్ష ఎన్నికలను ఫేస్ చేస్తున్నారు. మరి ఈ ఇద్దరికి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనేది కూడా అంతా ఆలోచిస్తున్నారు. కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ అనకాపల్లి జిల్లాకు తరలివచ్చారు. ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నారు. అంగబలం అర్ధబలం కలిగి ఉన్న సీఎం రమేష్ కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే ఆయన నాన్ లోకల్ అని గెలిచినా ఓడినా ప్రజలకు అందుబాటులో ఉండరని వైసీపీ విమర్శలు చేస్తోంది. ఆయన మీద పోటీకి దిగిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ఓటమి ఎరుగని వీరుడిగా ఉన్నారు. ఆయన ఎంపీగా తొలిసారి పోటీ చేస్తున్నారు. బలమైన కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన ఆయన గెలుపు నాదే అంటున్నారు. 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాను అని అంటున్నారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సీట్లు ఉంటే మాడుగుల, చోడవరం, పాయకరావుపేటలో వైసీపీ ఆధిపత్యం చూపిస్తోంది. అనకాపల్లి, నర్సీపట్నం, పెందుర్తిలలో టీడీపీకి అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. ఇక యలమంచిలో 2 పార్టీలకు గట్టి పట్టు ఉంది. అయితే వైసీపీ మాత్రం మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో తమకు బలం ఉందని అంటుంటే టీడీపీ మొత్తం అసెంబ్లీ పార్లమెంట్ సీట్లతో కలిపి గెలుస్తామని అంటుంది. అయితే ఇద్దరికి ఇది హోరాహోరీ పోటీగానే ఉంటుందని అంటున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే సీఎం రమేష్కి ఈ సీటు అంత ఈజీ కాదనే అంటున్నారు. మరోవైపు సుజనా చౌదరి బీసీలు, మైనారిటీలు అధికంగా ఉన్న విజయవాడ వెస్ట్ నుంచి పోటీకి దిగారు. అది కూడా చివరి నిమిషంలో. అక్కడ బీజేపీ అభ్యర్థిగా అంటే గట్టి సవాల్ని ఆయన స్వీకరించినట్లే అంటున్నారు. ఇక అక్కడ వైసీపీ గత 2 ఎన్నికలను గెలిచింది. ఆ పార్టీకి బలం ఉంది. ఈసారి మైనారిటీలకు టికెట్ ఇచ్చింది. మైనారిటీలు నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అక్కడ గెలిచి దశాబ్దాలు దాటింది. ఈ విధంగా చూస్తే వెరీ టఫ్ సీటు ఇది టీడీపీ కూటమికని అంటున్నారు. జనసేన మద్దతుంటే గెలుపు ఆశలు ఉంటాయనుకుంటే అక్కడ బీసీ లీడర్గా ఉన్న పోతిన రమేష్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మెజారిటీ జనసేన నేతలు అంతా పార్టీని వీడిపోతున్నారు. దీనితో ఇది గట్టి దెబ్బ అని అంటున్నారు. ఇక బీజేపీకి ఇక్కడ బలం చాలా తక్కువ. టీడీపీ సాయంతోనే ఆ పార్టీ గెలవాల్సి ఉంది. మొత్తం మీద సుజనా చౌదరికి అంగబలం అర్ధబలం దండిగా ఉన్న నేత అయినప్పటికీ రాజకీయంగా విజయవాడ పశ్చిమ ఆయనకు పెను సవాల్ కానుందంటున్నారు. దీంతో ఆయన గెలుపు మీద అంతా చర్చించుకుంటున్నారు. అలాగే సీఎం రమేష్ చేతికి అనకాపల్లి చిక్కుతుందా అన్నది మరో చర్చగా మారింది.